దేవునికి మహిమ కలుగునుగాక. యేసుతో నడుచుట అని యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము అబద్ధ బోధకులని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది అబద్ధ బోధకులు తయారైపోయి ఉన్నారని బైబిల్ లేఖనాలు మనకి పరిశీలించి చెప్తున్నాయి. అనేక మంది దైవ సేవకులను కానీ విశ్వాసులని కానీ వారు వాక్యం రూపంలో చెప్తూ, హల్లెలూయా చెప్తూ, వందనాలు చెప్తూ, స్తోత్రాలు చెప్తూ అనేక మంది మోసం చేయడానికి బయలుదేరి ఉన్నారని మనకి లేఖనాలు మనకి తెలియచెప్తున్నాయి. అనేక మంది అంత్యదినాలలో వెలుగుదూత వేషం వేసుకొని వస్తారు అని చెప్పి లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. కాబట్టి మనమందరం కూడా జాగరూకులమయ్యి వాక్యాన్ని విన్న వాక్యాన్ని గ్రహించుకొని మనమందరం కూడా ముందుకు నడిచే వారిలాగా ఉండాలి. చూడండి, వారు ఎలా వస్తారంటే, వందనాలమ్మా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవుని స్తోత్రాలు అనుకుంటూ వెలుగుదూత వేషం వేసుకొని వస్తారని మనకి తెలియచెప్తున్నాయి. అయితే ఈరోజు నేను 3 విషయాలు, అంటే అబద్ధ బోధకుల్ని ఎలా గుర్తించాలంటే 3 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా వాక్యాన్ని పరిశీలించాలి. వాక్యం బైబిల్ వాక్యం మనకి ఏం చెప్తుంది, ఆ వాక్యములో ఉన్న అర్థాన్ని మనం అర్థం చేసుకొని మనం వాళ్ళని గ్రహించవచ్చు అని లేఖనాలు మనకు తెలియచెప్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అబద్ధ బోధకులు ఎవరు, నిజమైన బోధకులు ఎవరు అనేది తెలియక సతమతమైపోతున్నారు. కాబట్టి మనం గమనించాలి, పరిశీలించాలి, గుడ్డిగా మనం నమ్మకూడదు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఓ చక్కని మాట రాయబడి ఉంది. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. మీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అబద్ధ బోధకులు ప్రజల్లోనే ఉన్నారు. అబద్ధ బోధకులు మన చుట్టూనే ఉంటూనే ఉన్నారు. వీరు తమను తాము, ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తు తన రక్తాన్నిచ్చి కొనుక్కున్నాడో ఆ యేసు క్రీస్తును కూడా విసర్జిస్తారట. నన్ను కొనుక్కున్నాడు నా ఆలోచన మర్చిపోయి తమకు తామే శీఘ్రంగా నాశనం చేసుకోవటానికి భిన్నాభిప్రాయాలు, అంటే ఇక్కడ చెప్పబడే వాక్యం ఒక రకంగా ఉంటే ఆ వాక్యంలోని సారాంశాన్ని భిన్నాభిప్రాయాల రూపంలో తీసుకెళ్ళి వారు అబద్ధ బోధకులుగా వర్ధిల్లుతారట. అందుకే రహస్యంగా బోధిస్తారు. వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే దేవుణ్ణే మర్చిపోతారు. వారికి కావాల్సిన లాభాన్ని అర్థించి అనేక మంది విశ్వాసులను కూడా బోల్తా కొట్టేవారిలా ఉంటారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, వాక్యాన్ని గమనించాలి. వాక్యం ఏం చెబుతుందో క్షుణ్ణంగా మనం ఆలోచించాలి. ఆలోచించిన వాక్యాన్ని మనం దాని యందు మనం ఏం చెబుతుందో విని గ్రహించి తద్వారా వాళ్ళ నుండి మనం దూరంగా వెళ్ళిపోయేవారిలాగా ఉండాలి. అలాగనే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక చక్కని మాట రాయబడి ఉంది.
వారు అధిక లోభిలై కల్పనా వాక్యము చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. చూడండి, వారు ఎలాంటి వారంటే అధిక లోభి, అంటే అధిక లాభ ప్రేక్షకులయ్యవారు కల్పనా వాక్యము చెప్పుతూ వారు మన నుండి సంపాదించుకుంటారట. అంటే అధిక లోభి అంటే డబ్బుకు బానిసైపోయి కల్పనా వాక్యాలు, కల్పితమైన వాక్యాలు చెబుతూ మన విశ్వాసం నుండి లాభాక్షేపేక్షలాగా ఉంటారంట. అంటే ఇదిగో మనమందరం ఒకటేను, సామెతల గ్రంథంలో చెప్పినట్లుగా మనమందరం ఒకటేను, మనందరికీ సంచి కూడా ఒకటేను, నాతో రండి మీకు అనేకమైన రాయితీలు ఇప్పిస్తాము, అనేకమైన లాభాలు చూపిస్తాము, అనేకమైన మీకు మేము ఇవ్వటానికి సిద్ధపడి ఉంటాము అని చెప్పి మోసం చేస్తారు. వాళ్ళ లాభాపేక్షం కోసం ఎదుటోళ్ళను కూడా మోసం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని గుర్తించాలంటే 3 విషయాల్లో మనం గుర్తించవచ్చు. అవి ఏవే విషయాలు అంటే, మొదటిగా మేము ప్రవచనాలు చెప్తాము, ప్రవచనాల ద్వారా అంటారు. రెండోది దర్శనాల ద్వారా అంటారు. మూడవది అద్భుతాలు మా వల్ల జరిగినాయి అని చెప్తారు. ఈ మూడింటిని బేస్ చేసుకొని జనాల్ని మోసం చేస్తున్నారు. చూడండి, నాకు ప్రవచనాలు ఉన్నాయి, నేను చెప్తే నెరవేరుతున్నాయి అంటారు. ఇంకొందరైతే నాకు దర్శనాలు ఉన్నాయి అని అంటారు. ఇంకొకళ్ళైతే నేను అద్భుత కార్యాలు చేస్తున్నాను అని చెప్తారు. ఇలాంటి వారిని చాలా పరిశీలించి వాక్యాన్ని విని గ్రహించి మనం నడుచుకోవాలి. చూడండి, ప్రవచనాలు చెప్తూ వస్తూ అంటారు. అది ఎక్కడ చూద్దాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 22వ వచనము. ప్రభు అయిన యెహోవా నామమున చెప్పునప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎవడునూ నెరవేర్చకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారము చేతనే చెప్పుచున్నాడు గనక దానికి మీరు భయపడకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. యెహోవా నామమున నేను చెప్తున్నాను, ఆయన ఇదిగో ఈ లేఖనాలు పరిశీలించి చెప్తున్నాడు, నేను ప్రవచనాన్ని చెప్తాను, నేను చెప్తుందే జరుగుద్ది, నేను చెప్పిందే నెరవేరుతుంది, అనేక మంది నా దగ్గరకు రండి స్వస్థతలు పొందుతారు, అనేక మంది నా దగ్గరకు రండి పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు, అనేక మంది నా దగ్గరకు వచ్చి నా ప్రార్థనకు రండి మీకు అన్ని రోగాలు పోతాయి. ఇది నా ప్రవచనాలు, నా మాట. నేను ప్రార్థన చేశానంటే వారికి మగపిల్లాడు పుడతాడు, నేను ప్రార్థన చేశానంటే వారికి ఐశ్వర్యం కలుగుద్ది, నేను ప్రార్థన చేశానంటే వారి కష్టాలన్నీ తీరుతాయి అని నమ్మబలుగుతూ ఉంటారు. ప్రవచనాలు అంటే వారు చెప్పిందే జరుగుద్ది అని జనానికి తెలియపరుస్తూ ఉంటారు. వీరందరూ కూడా అబద్ధ బోధకులని లేఖనాలు మనకి తేట తెల్లగా చెప్తున్నాయి. ఇది నేను చెప్పున్న మాట కాదు, లేఖనాలు చెప్తున్నాయి. ఆ ప్రవక్తుల అహంకారం చేతనే గాని చెప్పును కనుక దానిని మీరు భయపడకూడదు. అలా చెప్తున్నప్పుడు ఇది అబద్ధమని మనం గ్రహించాలి. పైగా వాళ్ళ నుంచి మనం భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రకరకాలుగా వెలుగుదూత వేషం వేసుకొని వస్తున్నారు. రెండోదిగా దర్శన రూపంలో నాకు దర్శనాలు ఉన్నాయి, ఇదిగో నన్ను పలానూరు బొమ్మాయి నన్ను అక్కడికి పొమ్మన్నాడు, లేకపోతే ఇంకొక చాటుకు పొమ్మన్నాడు, నాకు రాత్రి దర్శనం వచ్చింది, ప్రభు దర్శనం ఇచ్చాడు నాకు అని చెబుతూ నమ్మబలుగుతూ ఉంటారు. హెస్కేల్ గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనమును కనుచు యెహోవా ఏమి సెలవిచ్చినప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడని
చెప్పుచూ ఒట్టి సోదెగ్రండను జనులు కట్టిన మట్టి గోడకు గచ్చుపూత పూయువారయ్యున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఇది యెహోవా చెప్పిందే. నాకు యెహోవా చెప్పాడు, నాకు దర్శనం ఉన్నది, నన్ను పలానూరు పోయి సేవ చేయమన్నాడు, అక్కడ అనేక మందిని బాగు చేయమన్నాడు, అనేక మందికి నాకు దర్శనమిచ్చాడు, అనేక మందిని నేను దర్శన రూపంలో వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు అని చెబుతూ చదివేది బైబిల్ మాటే. కానీ దాన్ని వక్రీకరించి నాకు దర్శనం ఉంది, రాత్రి నాకు దర్శనం కనపడ్డాడు, పలాను ఊరు బొమ్మన్నాడు, పలాను ఊరిలో పలాను ఇంటికి బొమ్మన్నాడు, ఆ ఇంట్లో రకరకాల వ్యాధులతో ఉన్నారు, వాళ్ళని బాగు చేయడానికి నన్ను ఇక్కడికి పంపాడు అని చెప్పి నమ్మబలుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం గమనించుకొని మనం ఉండాలి. మొదటిగా ప్రవచనాలు, నేను చెప్పింది జరుగుద్ది. నేను ఆడపిల్ల పుట్టమంటే ఆడపిల్ల పుట్టుద్ది, మగపిల్లాడు పుట్టమంటే మగపిల్లాడు పుడతాడు. నేను ప్రార్థన చేసి నోరెత్తి చెబితే ఏది కావాలన్నా జరుగుద్ది అని అబద్ధం చెప్తుంటారు. రెండోదిగా దర్శనాలు, నన్ను అక్కడికి పొమ్మన్నాడు దేవుడు, నన్ను ఇక్కడికి పొమ్మన్నాడు దేవుడు, వాళ్ళను బాగు చేయమన్నాడు, వీళ్ళను స్వస్థపరచమన్నాడు అని చెబుతూ ఉంటారు. మూడోదిగా అద్భుతాలు చేస్తామంటారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతాలు, మిరాకులు, స్తోత్రాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అద్భుతాలు. దేవుడు నాకు మహా అద్భుతాలు ఇచ్చాడు. నాకు నేను చెయ్యి వేస్తే చాలు అన్నీ మాయమైపోతాయి, నేను పరలోకానికి పోయి వచ్చాను, నేను పరలోకాన్ని చూసి వచ్చాను అంటాడు. ఇవన్నీ అబద్ధాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్న మోషే కానీ వీరందరూ కూడా ఇంకా పరలోకానికి వెళ్ళలా, మధ్యవర్తినే ఉన్నారని మనం లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఈయన మాత్రం నేను పరలోకానికి పోయి వచ్చాను, దేవుణ్ణి చూసి వచ్చాను, దేవుని దర్శనం, నేను అద్భుతాలు నన్ను చేయమన్నాడు, ఆయన దగ్గర నుంచి నేను అద్భుతాలు పొందాను, వరాలు పొందాను, స్వస్థత వరాలు పొందాను, అద్భుత వరాలు పొందాను అని నమ్మబలుగుతూ ఉంటారు. ఇది ఎక్కడ చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనము. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. వీరందరూ కూడా సాతానుకు సంబంధించిన వారు. ఐగుప్తు రాజు దగ్గరికి మోషే పోయి కర్ర వేస్తే పామైంది, అది దేవుని శక్తి వలన అయింది. కానీ అక్కడున్న సోదిగండ్రులు కానీ, అక్కడున్న మాంత్రికులు, కర్ణ పిచాచి వాళ్ళు కూడా కర్రేసి పామును చేశారు. ఇలాంటి అద్భుతాలు కనపరుస్తూ ఉంటారు. ఇది సాతాను అద్భుతాలు చేసే అబద్ధ బోధికులు అన్నమాట. వీళ్ళంతా సాతానుకు సంబంధించిన మనుషులు. కాబట్టి నేను మహత్కార్యాలు చేశాను, చూడండి, నేను ప్రార్థన చేస్తే అసలు స్వస్థత లేక వరాలే, మీకు ప్రార్థన చేస్తే మీకు బాగుపడిపోతుంది, నా వల్ల నేను ఒక్కసారి చేయి పెట్టి నుదుటి మీద టచ్ చేశానంటే మీకు దెయ్యం కూడా పారిపోద్ది అని నమ్మబలుగుతూ చెప్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు. వాక్యాన్ని గమనించండి, వాక్యానుసారంగా నడుచుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అంత్యదినములో వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి నేనే క్రీస్తుని అని నమ్మబలుగుతూ ఉంటారు. వీళ్ళని నా దూత అయినా సరే, నేనైనా సరే వచ్చి చెప్పినా కూడా మీరు నమ్మొద్దు అని బైబిల్ లేఖనాలు మనకు తెలియచెప్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రతి విషయంలోనూ మనం గమనించాలి. అందుకే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు 16వ అధ్యాయం 14వ వచనంలో, అవి సూచక క్రియలు చేయునట్లు దయ్యములు ఆత్మలే. చూడండి, ఇక్కడ అవన్నీ సూచక్రియలు ఒక్కొక్కటి అనుకోకుండా జరిగిపోతుంటాయి, కానీ అవన్నీ కూడా దయ్యము ఆత్మలే. అవి సర్వాధికారి అని దేవుని మహాదినమున అందు జరుగు యుద్ధమునకు లోకమంతా ఉన్న రాజ్యమును పోగు చేయమని వారి యొద్దకు బయలుదేరుతున్నది. చూడండి, వీళ్ళందరూ కూడా నేనే దేవుణ్ణి, నేనే కడదేవుణ్ణి, నేనే
యేసుక్రీస్తుని నేనే అని వెలుగుదూత వేసుకొని వచ్చి అనేకమైన అద్భుతాలు చేస్తుంటారు. అనేకమైన మన ముందు వాళ్ళ సోదిగండ్రలు కానీ వీళ్ళందరూ కూడా రకరకాలుగా వారు మన ముందు ప్రదర్శిస్తూ అద్భుతం చేయటానికి సిద్ధపడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా సాతానుకు సంబంధించిన వారే. వీరందరూ కూడా అబద్ధ బోధకులని మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి పట్ల విశ్వాసముండి అనేక మంది దేవుణ్ణి సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటే వీరేం చేస్తున్నారు? వారికి శిష్యులుగా చేసుకుంటున్నారు. తద్వారా వాళ్ళు లాభ పొందటానికి డబ్బు అపేక్షతో వారందరూ కూడా విశ్వాసులను కానీ దైవ సేవకులను కానీ నరకానికి నడిపిస్తున్నారు. వాక్యాన్ని గమనించండి. వాక్యమున సత్యాన్ని వినండి. విని వాక్యానుసారంగా నడుచుకొనటానికి కృప చూపండి. వీరు బాప్తిసం తీసుకున్నాము, అభిషేకం ఉందా మాకు అంటారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు అయిన యేసు క్రీస్తు తన రక్తముతో కడగబడి రక్షణ మార్గంలోకి వచ్చిన వీరు మొదటిలో బాగానే ఉంటారు. తర్వాత లాభ అపేక్ష కోసం అనేక మందిని మోసం చేస్తూ ఉంటారు. తాను రక్తంతో కడగబడి శిలువపై మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినమున తిరిగి లేచి అవరహడైన తాను కూడా విసర్జిస్తారు. నా పాపాలన్నీ కడిగివేసింది ప్రభువేనని చెప్పి విసర్జించి వీరు డబ్బే అపేక్షంగా, ధనమే అపేక్షంగా వీరందరిని అనేక మందిని మోసం చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా లేఖనాలు పరిశీలిద్దాము. లేఖనాలు పరిశీలించి లేఖనం ఉన్న సత్యాన్ని మనం గ్రహించుకొని ఇలాంటి అబద్ధ బోధకులకు దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండి దేవుని రెక్కల్లో మనం అందరం కూడా ఆయన రెక్కల్లో మనం బంధించబడి దేవుని ఎట్లా మనం పరిపూర్ణంగా లేఖనాల వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే అనేక మందిని మనము దైవసేవకులైన మనము తన రాజ్యానికి సిద్ధపాటు చేసి అనేక మందిని మనం నడిపి అనేక మంది ఆత్మను రక్షించే వారిలాగా మనం ఉండాలి. కానీ ఇలాంటి అబద్ధ బోధకుల్లో మనం చిక్కకూడదని మనం చేస్తూ అలాంటి కృప, అలాంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వాలని పరిపూర్ణంగా నమ్ముతూ ప్రతి విషయంలోనూ దేవునికి మాదిరిగా బ్రతుకుతారని ఈ మాటలను విరమిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.